హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సిఆర్పిఎఫ్లో 789 కొలువులకు సంబంధించినటువంటి పారామెడికల్ సిబ్బంది నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ గురించి అయితే డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. అయితే ఈ పోస్టులకు సంబంధించినటువంటి అర్హతలు ఏంటంటే 10th, అదేవిధంగా ఇంటర్, డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు, దాంతోపాటు జిఎన్ఎం కోర్స్ చేసినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అయితే అర్హులు. మిగతా ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, అప్లికేషన్ డేట్ ఎంతవరకు ఉంటుంది, మిగతా వివరాలు అయితే ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోదు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అయితే ఈ ఈ 789 కొలువులకైతే మహిళలు, పురుషులు ఇద్దరు కూడా, అంటే మేల్ అండ్ ఫీమేలు, అదేవిధంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతి అభ్యర్థి కూడా, అంటే ఈ అర్హతలు ఉన్నటువంటి ప్రతి అభ్యర్థి కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ని చాలా సింపుల్గా, క్లియర్గా చెప్తాను. వీడియోని అయితే ఎండ్ దాకా చూడండి, స్కిప్ చేయకండి. ఎన్నో డౌట్స్ వస్తాయి. చాలా ఈజీగా, చాలా సింపుల్గా చెప్పేస్తాను, చాలా క్లియర్గా. అయితే దీనికి సంబంధించినటువంటి ఈ పోస్టులకు సంబంధించి ఇక్కడ చూడండి ఒకసారి. మహిళలు, పురుషులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్తున్నాం. అయితే దీనికి అర్హత వివరాలు ఒకసారి కూడా చూస్తే 10వ తరగతి ఇంటర్, డిగ్రీతో పాటు సంబంధిత మెడికల్ విభాగంలో డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సులు చేసిన వాళ్ళు అర్హులు. ఇదివరకే చెప్పుకున్నాం కదా, అంటే జిఎన్ఎం కోర్సు లాంటి కోర్సులు చేసిన వాళ్ళు, 10th ఇంటర్, డిగ్రీతో పాటు జిఎన్ఎం లాంటి కోర్సులు లేదా బీపీటీ, బ్యాచులర్ ఇన్ ఫిజియోథెరపీ కోర్సులు కావచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఫార్మసీ కోర్సులు, డిప్లొమా ఇన్ ఫార్మసీ కోర్సులు చేసిన వాళ్ళు దీనికైతే, ఈ పోస్టులకైతే అర్హులు. నెక్స్ట్ అదేవిధంగా ఏ పోస్టులు ఉన్నాయో చూద్దాం ఒకసారి. ముఖ్య సమాచారం, డేట్స్ అంటే ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూద్దాం మనం ఇక్కడ. ఇవి గ్రూప్ బి ఉద్యోగాలు, గ్రూప్ సి ఉద్యోగాలు అని రెండు రకాలుగా ఉద్యోగాలకు డివైడ్ చేశారు. గ్రూప్ బి ఉద్యోగాలకైతే 200 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు ఉంటుంది. గ్రూప్ సి ఉద్యోగాలకైతే 100 రూపాయల ఫీజు అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ మహిళలకు, ఎవరైతే అప్లై చేసే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎస్సీ, ఎస్టీ, అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫీజు అయితే ఏమాత్రం ఫీజు చెల్లించాల్సిన అయితే అవసరం అయితే లేదు. నెక్స్ట్ ఆన్లైన్ దరఖాస్తు అయితే చేసుకోవాలి. దీనికి ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే August 31. నెక్స్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అప్పుడు అది ఎప్పుడంటే December 20, 2020లో ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్ మనకి రెండు రాష్ట్రాల, తెలుగు రాష్ట్రాల ప్రజలకైతే ఇక్కడ అందుబాటులో హైదరాబాద్లో అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన వెబ్సైట్ నేను దీన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా దీనికి సంబంధించిన వివరాలు ఒకసారి చూద్దాం మనం. ఏ పోస్టులు ఉన్నాయో ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ ఇన్స్పెక్టర్ పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఉన్నాయి, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఉన్నాయి. ఇన్స్పెక్టర్ పోస్టు ఒక పోస్ట్ అయితే ఉంది. అది డైటీషియన్ విభాగంలో, అంటే ఎవరైతే డిగ్రీతో పాటు డైటీషియన్ కోర్స్ చేసి ఉంటారో వాళ్ళు ఈ పోస్టులకు అయితే అర్హులు ఉంటారు. నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు, ఇవి 183 ఖాళీలు ఉన్నాయి. దీంట్లో కూడా చూడండి, మొత్తము 183లో స్టాఫ్ నర్సులు, సబ్ ఇన్స్పెక్టర్ స్టాఫ్ నర్సు పోస్టులు అయితే 175 ఉన్నాయి. రేడియోగ్రాఫర్లు అయితే 8 ఉన్నాయి. ఈ సబ్ ఇన్స్పెక్టర్ స్టాఫ్ నర్స్ పోస్టులకైతే 10+2 పాస్ అయి ఉండాలి. 10+2 పాస్ అంటే ఇంటర్ పాస్ అయితో పాటు, దాంతోపాటు జిఎన్ఎం కోర్సు చేసిన వాళ్ళు ఈ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు 175 స్టాఫ్ నర్స్ పోస్టులకైతే అర్హులు. నెక్స్ట్ అదేవిధంగా రేడియోగ్రాఫర్ పోస్టులు 8 ఉన్నాయి. దీనికి ఏంటంటే 10+2 పాస్ అయి ఉండాలి. దీనికి కూడా అంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటు రేడియోగ్రఫీ కోర్స్ చేసిన వాళ్ళు ఈ 8 పోస్టులకు అర్హులు. నెక్స్ట్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఉన్నాయి. ఇవి టోటల్గా ఎన్ని ఉన్నాయంటే 158 పోస్టులు అయితే ఉన్నాయి. దీంట్లో ఫార్మసిస్టులు 84 ఉన్నాయి, ఫిజియోథెరపిస్టులు 5 ఉన్నాయి, డెంటల్ టెక్నీషియన్ 4 ఉన్నాయి, ల్యాబొరేటరీ టెక్నీషియన్ 64 ఉన్నాయి, ఎలక్ట్రోకార్డియోగ్రఫీ పోస్టు ఒకటైతే ఉంది. ఈ పోస్టులకు కూడా 10+2 అయితే పాస్ అయి ఉండాలి. ఫార్మసిస్ట్ పోస్టులు 84 పోస్టులకు అయితే ఏంటంటే డిప్లొమా ఇన్ ఫార్మసీ అయితే చేసి ఉండాలి. ఫిజియోథెరపీ కూడా బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ లేదా డిప్లొమా ఇన్ ఫిజియోథెరపీ కోర్స్ అయితే చేసి ఉండాలి. ఈ విధంగా అంటే ఇంటర్మీడియట్ అర్హతతో ఉంటూ, దాంతోపాటు ఈ ఎక్స్ట్రాగా ఈ ఫార్మసిస్ట్ పోస్టులకైతే ఫార్మసీ కోర్సులు, ఫిజియోథెరపీ పోస్టులకైతే ఫిజియోథెరపీ కోర్సులు అయితే చేస్తుండాలి. నేను మళ్ళీ డీటెయిల్ నోటిఫికేషన్ ఒకసారి చెప్తా, అప్పుడు చెప్పేటప్పుడు ఒకసారి చూస్తా. ఇప్పుడైతే లైట్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హెడ్ కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. ఇవి కూడా ఎన్ని ఉన్నాయంటే 197 పోస్టులు అయితే ఉన్నాయి, హెడ్ కానిస్టేబుల్ పోస్టులు. దీంట్లో కూడా మళ్ళీ ఏమేమి ఉన్నాయి, ఫిజియోథెరపీ అసిస్టెంట్లని, నర్సింగ్ అసిస్టెంట్లని, మెడికల్ ఖాళీలు 88 వరకు అయితే ఉన్నాయి మొత్తం. దీంట్లో జూనియర్ ఎక్స్రే అసిస్టెంట్లే 84 ఉన్నాయి చూడండి. నెక్స్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్లు 4 ఉన్నాయి.
ఫిజియోథెరపీ అసిస్టెంట్లు, నర్సింగ్ అసిస్టెంట్లు ఎన్ని ఉన్నాయంటే 88 ఖాళీలు ఉన్నాయి. దీనికి నెక్స్ట్ మళ్ళీ ఈ జూనియర్ ఎక్స్రే అసిస్టెంట్లు అయితే 84 ఉన్నాయి. ల్యాబొరేటరీ అసిస్టెంట్లు 5 ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ 1 ఉంది. ఈ విధంగా అయితే ఖాళీలు అయితే ఉన్నాయి. ఏ పోస్టుకు సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నర్సింగ్ అసిస్టెంట్లు, ఫిజియోథెరపీ అసిస్టెంట్లు ఉంది కదా, దీనికి ఏంటంటే హెడ్ కానిస్టేబుల్ పోస్ట్కి అయితే ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలి. నేను మళ్ళీ డీటెయిల్ ఒకసారి చెప్తాను. దాంతోపాటు ఈ నర్సింగ్ కోర్స్ అయితే చేసి ఉండాలి. ఈ విధంగా చేసిన వాళ్ళు దీనికి అర్హులు. నెక్స్ట్ కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. ఇవి కూడా 250 పోస్టులు ఉన్నాయి. దీంట్లో మసల్ చీలు ఈ కానిస్టేబుల్ పోస్టులు అన్నిటి కూడా మెట్రికులేషన్ లేదా ఎస్ఎస్సి పాస్ అయిన వాళ్ళు అర్హులు. దాంతోపాటు కొంత స్పెషలైజేషన్ అంటే కుక్కులకు 116 ఖాళీలు ఉన్నాయి. సఫాయి కర్మచారులు 121 ఉన్నాయి. వాష్మెన్ ఈ విధంగా అయితే ఖాళీలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ దీనికి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ ఒకసారి మనం అఫీషియల్ నోటిఫికేషన్ చూద్దాం. దేనికి ఏ క్వాలిఫికేషన్ అవసరము ఒకసారి చూపిస్తాను నేను. నెక్స్ట్ ఇంకా సెలక్షన్ ప్రాసెస్ ఒకసారి చూస్తే మనకి మొత్తంగా 4 స్టేజుల్లో ఈ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఒకటి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని. ఫస్ట్ స్టేజ్లో ఏంటంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటే పిఎస్టీ ఉంటుంది. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, అదేవిధంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే పిఈటీ అని ఉంటుంది స్టేజ్ 1లో. ఈ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏంటంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో మనకేంటంటే హైట్ చూస్తారు, అదేవిధంగా వెయిట్ చూస్తారు మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా. నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఏం చూస్తారంటే హైట్తో పాటు మన చెస్ట్ను చూస్తారు. ఇక్కడ చెస్ట్తో పాటు రన్నింగ్ రేసు, ఈ లాంగ్ జంపు, హై జంపు వీటిలో మనని పరీక్షిస్తారు అన్నట్టు. ఈ స్టేజ్ 1 ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో స్టేజ్ 2కి అయితే సెలెక్ట్ అవుతారు. దీంట్లో ఏంటుంటుందంటే రిటర్న్ టెస్ట్ ఉంటుంది. రిటర్న్ టెస్ట్కి మనకి టైం ఎంత ఉంటుందంటే 2 hours ఉంటుంది రిటర్న్ టెస్ట్ టైము. ఈ ఎగ్జామినేషన్ పేపర్ ఏంటంటే హిందీ, ఇంగ్లీషు మీడియంలలో ఉంటుంది. మొత్తము 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క ప్రశ్నకు 1 మార్కు, మొత్తం 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఏబి పార్ట్లని 2 పార్ట్లు ఉంటాయి. ప్రతి పార్ట్కు 50 మార్కులు. పార్ట్ ఏకి 50 మార్కులు, పార్ట్ బికి 50 మార్కులు. పార్ట్ ఏలో ఏమేమి ఉంటాయంటే జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ నుంచి 10 ప్రశ్నలు, జనరల్ అవేర్నెస్ నుంచి 10 ప్రశ్నలు, న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి 15 ప్రశ్నలు, ఇంగ్లీష్ లేదా హిందీ కాంప్రహెన్షన్ నుంచి 15 ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నలన్నీ కూడా ఏదంటే 10th ఇంటర్ స్టాండర్డ్లోనే ఉంటాయి. మరి డిగ్రీ స్టాండర్డ్లో ఉండవు. ఏం భయపడాల్సిన అయితే అవసరం అయితే ఉండదు. నెక్స్ట్ పార్ట్ బిలో ఏంటంటే ఆయా పోస్టులకు సంబంధించిన విభాగాల నుంచి ప్రశ్న అడుగుతారు. అంటే మనము డైటీషియన్ అయితే డైటీషియన్ కోర్సు, లేకపోతే ల్యాబ్ టెక్నీషియన్ అయితే ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు, నర్సింగ్ అయితే నర్సింగ్ కోర్సు, దాని నుంచి అయితే పార్ట్ బిలో 50 క్వశ్చన్స్ ఉంటాయి. 50 మార్కులు అయితే ఉంటాయి. నెక్స్ట్ ఈ స్టేజ్ 2లో కూడా ఎవరైతే సెలెక్ట్ అవుతారో స్టేజ్ 3 ఎగ్జామినేషన్ ఉంటుంది. స్టేజ్ 3లో 2 టెస్టులు ఉంటాయి. ట్రేడ్ టెస్ట్ అని, స్కిల్ టెస్ట్ అని. ఈ 2 టెస్టుల్లో చూడండి ఇక్కడ క్లియర్గా. ట్రేడ్ టెస్ట్ అనేది పారామెడికల్ విభాగాలకు సంబంధించి ఉంటుంది. ఈ టెస్ట్కి అయితే 20 మార్కులు ఉంటాయి. ట్రేడ్ టెస్ట్కి ఏం చేస్తారంటే సంబంధిత టూల్స్, ఎక్విప్మెంట్ వినియోగంలో అభ్యర్థి సామర్థ్యానికి 10 మార్కులు ఉంటాయి, పరిజ్ఞానానికి 5 మార్కులు ఉంటాయి. ఏడాదికి 1 మార్కు చొప్పున అనుభవానికి గరిష్టంగా 5 మార్కులు ఉంటాయి. టోటల్గా 20 మార్క్స్ ఉంటాయి అన్నమాట. ట్రేడ్ టెస్ట్లో ఏంటంటే ఏదైతే టూల్స్, ఎక్విప్మెంట్ మనం ఏ విధంగా యూజ్ చేస్తామో ఆ యూజ్ చేసేటువంటి స్కిల్నెస్కి 10 మార్క్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ దానికి సంబంధించిన నాలెడ్జ్ అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్కి ఏమో 10 మార్క్స్, జస్ట్ మనకి నాలెడ్జ్కి ఏమో బుక్ నాలెడ్జ్కి ఏమో 5 మార్క్స్, ఎక్స్పీరియన్స్కి ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్క మార్క్ చొప్పున గరిష్టంగా 5 మార్కులు అయితే కేటాయిస్తారు. నెక్స్ట్ ఇందులో అర్హత సాధించాలంటే ట్రేడ్ టెస్ట్లో అర్హత సాధించాలంటే కానిస్టేబుల్ మినహా అన్ని ఉద్యోగాలు కనీసం 10 మార్కులు అయితే రావాలి. కానీ కానిస్టేబుల్ ఉద్యోగానికి మాత్రం 8 మార్కులు వస్తే చాలు, అప్లై చేసుకోవచ్చు. అంటే స్టేజ్ 4కి ఎలిజిబుల్ అవుతారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకి 1 మార్కు తక్కువ వచ్చినా సరిపోతుంది. అంటే ట్రేడ్ టెస్ట్లో 10 మార్కులు రావాలి కదా, యాక్చువల్గా వాళ్ళకు 9 వచ్చినా సరిపోతుంది. నెక్స్ట్ కానిస్టేబుల్ ఉద్యోగానికి 8 మార్కులు వస్తే చాలు కదా, వీళ్ళకి 7 వచ్చినా సరిపోతుంది అన్నట్టు. నెక్స్ట్ ఈ విధంగా సెలెక్ట్ అయిన వాళ్ళకి స్టేజ్ 4 ఎగ్జామ్ ఉంటుంది. స్టేజ్ 4 అన్ని పై టెస్ట్లు అన్నింటిలో అర్హత పొందినవారు చివరిగా ఏంటంటే స్టేజ్ 4 ఎగ్జామ్ మెడికల్ ఎగ్జామినేషన్ అంతే. అంటే మెడికల్గా ఫిట్ ఉన్నారా లేదా అనేది టెస్ట్ చేస్తారు. ఈ విధంగా అయితే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ దీనికి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ ఒకసారి చూద్దాం. మనం అఫీషియల్ నోటిఫికేషన్లో ఏముంది ఒకసారి ఇదే ఉంటుంది సేమ్. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ నుంచి పారామెడికల్ స్టాఫ్ ఎగ్జామినేషన్ 2020 అని. ఇన్స్పెక్టర్ డైటీషియన్ 1 పోస్ట్ ఉంటాయని చెప్పుకున్నాము. దీనికి సంబంధించిన శాలరీ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు 175 ఉంటాయని చెప్పుకున్నాం కదా మనం. సబ్ ఇన్స్పెక్టర్ స్టాఫ్ నర్సు దీనికి చూడండి, ఇదివరకే చెప్పుకున్నాను నేను, 12th క్లాస్ పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ జిఎన్ఎం కోర్స్ అయితే చేసి ఉండాలి. అది మన మెడికల్ కౌన్సిల్, రిజిస్టర్డ్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి.
అని చెప్తున్నాడు. ఏజ్ అయితే 30 ఇయర్స్ లోపల ఉండాలి అని చెప్తున్నాడు. ఎప్పటి వరకు అంటే ఆగస్ట్ 31 వరకు అయితే 30 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. ఈ విధంగా అయితే అన్ని ప్రతి పోస్టుకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చిండు. నేను ఎక్కువ పోస్టులు ఉన్నదానికి అయితే చెప్తాను. ఇక్కడ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు 84 అయితే ఉన్నాయి. అది కూడా ఫార్మసిస్ట్ పోస్టులు, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లో ఫార్మసిస్ట్ పోస్టులు. దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే 12th క్లాస్ పాస్ అయి ఉండాలి, 2 years డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసి అయితే ఉండాలి. ఏజ్ ఎంత ఉండాలంటే 20 to 25 years మధ్యలో అయితే ఉండాలి. గవర్నమెంట్ సర్వెంట్స్ అయితే వాళ్ళకి 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. 5 years అంటే 30 years ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఎక్కువ పోస్టులు ఏంటంటే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టరు, ల్యాబొరేటరీ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్ 64 పోస్టులు అయితే ఉన్నాయి. శాలరీ ఈ విధంగా ఉంటుంది. ఒకసారి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే చాలా క్లారిటీ ఉంటుంది మీకున్న క్వాలిఫికేషన్స్ ప్రకారం. దీనికి మెట్రికులేషనే పాస్ కావాలండి, మెట్రికులేషన్ పాస్ అయి ఉండాలి. తర్వాత ఎంఎల్టీలో డిప్లొమా సర్టిఫికేట్ అయితే ఉండాలి, డిప్లొమా లేదా ఎంఎల్టీ సర్టిఫికేట్ అయితే ఉంటే చాలు. 20 to 25 years మధ్యలో వీళ్ళు ఏజ్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక హెడ్ కానిస్టేబుల్ పోస్టులు 88 ఉన్నాయి. లెవెల్ 4 శాలరీ ఉంటుంది. దీనికి 12th క్లాస్ పాస్ అయి ఉండాలి, 2 years డిప్లొమా సర్టిఫికేట్ ఇన్ ఫిజియోథెరపీ. హెడ్ కానిస్టేబుల్ ఫిజియోథెరపీ అసిస్టెంట్, నర్సింగ్ అసిస్టెంట్ ఉంది. దీనికి ఫిజియోథెరపీ అయితే పాస్ అయి ఉండాలి. ఇంకా ఎక్స్పీరియన్స్ ఉంటే దీనికి ఇంకా ప్రిఫరబుల్ మంచిగా ఇస్తారు. 18 to 25 years అయితే ఏజ్ మధ్యలో ఉండాలి. గవర్నమెంట్ సర్వెంట్స్కి అయితే ఒక 5 years ఎగ్జామ్షన్ ఇస్తారు, అంటే 30 years ఉన్నా కూడా అప్లై చేసుకోనికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఎక్కువ పోస్ట్ ఉన్నాయి చెప్తున్నానండి, మిగతా చెప్పట్లేదు. ఒకసారి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఇంకా హెడ్ కానిస్టేబుల్ జూనియర్ ఎక్స్రే అసిస్టెంట్ ఇవి కూడా 84 ఉన్నాయి. లెవెల్ 4 శాలరీ ఉంటుంది. దీనికి కూడా మెట్రికులేషన్ పాస్ అయితే చాలు. తర్వాత డిప్లొమా ఆఫ్ ఆర్ సర్టిఫికేట్ కోర్స్ 2 years కోర్స్ ఇన్ రేడియోగ్రఫీలో రేడియో డయాగ్నోసిస్లో 2 years కోర్స్ చేసిన వాళ్ళు దీనికి అర్హులు. ఏజ్ ఎంత ఉండాలంటే 20 to 25 years మధ్యలో అయితే ఉండాలి. నెక్స్ట్ ఇంకా ఎక్కువ జాబ్స్ ఏడున్నాయంటే కానిస్టేబుల్ కుక్ చూడండి. ఇక్కడ కుక్ కానిస్టేబుల్లో కుక్ పోస్టులు 116 అయితే ఉన్నాయి. శాలరీ 21,700 to 69,100 ఉంది. మెట్రికులేషన్ పాస్ అయి ఉండాలి, ఎస్ఎస్సి పాస్ అయి ఉంటే చాలు. దీనికి ఏజ్ ఎంత ఉండాలంటే 18 to 23 years మధ్యలో అయితే ఉండాలి. ఎప్పటి వరకు? August 1, 2020 వరకు. నెక్స్ట్ అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలంటున్నాను. నాట్ లెస్ దాన్ 1 year, 1 year అయినా ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. షుడ్ బి మెడికల్లీ ఫిట్, మెడికల్ అయితే ఫిట్గా ఉండాలంటున్నాడు. నెక్స్ట్ కానిస్టేబుల్ సఫాయి కర్మచారి పోస్టులు ఇవి. దీంట్లో ఎన్ని పోస్టులు అంటే 121 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి కూడా మెట్రికులేషన్ పాస్ అయి ఉండాలి. తర్వాత దీనికి ఒక స్పెషల్ క్వాలిఫికేషన్ ఏమడిగానంటే నాలెడ్జ్ ఇన్ ఆఫ్ రీడింగ్ అండ్ రైటింగ్, అంటే చదవడము రాయడము, హిందీ ఇంగ్లీష్ చదవడం రాయడం అయితే ఉండాలి. షుడ్ బి మెడికల్లీ ఫిట్ అన్నాడు. 18 to 23 years ఏజ్ మధ్యలో ఉండాలి. ఎప్పటి వరకు అంటే August 1, 2020 వరకు అయితే ఉండాలి. నెక్స్ట్ ఇంకేంటంటే ఇక ఎక్కువ ఉన్నాయి ఏం లేవు, ఇవే ఉన్నాయి. దీనికి సంబంధించి నేను ఇదివరకే మనం చెప్పుకున్నాము స్టేజ్ 4 4 స్టేజుల్లో ఎగ్జామ్ ఉంటుందని చెప్పుకున్నాము. ఈ ఏజ్ రిలాక్సేషన్ కూడా చెప్పుకున్నాము. ఎస్సీ ఎస్టీలకు అయితే 5 years ఉంటుంది, ఎస్సీ ఎస్టీలకు 5 years, ఓబీసీలకు 3 years ఉంటుంది, ఎక్స్ మెన్కి 3 years, ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఈ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి అయితే ఈ విధంగా హైట్ చూస్తారు, చెస్ట్ చూస్తారు అని చెప్పిన నేను. మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా ఉంటుంది. నెక్స్ట్ ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అని చెప్పిన కదా, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే రేసు, లాంగ్ జంప్, హై జంప్ ఈ విధంగా ఉంటుంది. మేల్స్కి ఫీమేల్స్కి సపరేట్గా ఉంటుంది. టార్గెట్స్ కూడా సపరేట్ ఉంటాయి. నెక్స్ట్ ఈ విధంగా ఉంటుందండి. ఒక్కసారి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఎగ్జామినేషన్ సెంటర్ మనకి హైదరాబాద్లో ఉంటుందని చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఉంది చూడండి. మనం చూస్ చేసుకునే అవకాశం ఉంది. రిటర్న్ టెస్ట్ ఎగ్జామినేషన్ అంటే స్టేజ్ 2 ఎగ్జామినేషన్ ఇది. స్టేజ్ 2లో రిటర్న్ టెస్ట్ ఉంటుందని చెప్పుకున్నాం కదా, 2 partsలో, పార్ట్ ఏ పార్ట్ బి అని. అది ఎగ్జామినేషన్ సెంటర్ హైదరాబాద్లో మనం పెట్టుకునే అవకాశం ఉంది. ఏపీ తెలంగాణ వాళ్ళకి చేసే అవకాశం ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఫీజు కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం మనం, 200 rupees ఉంటుంది. ఎవరెవరికి అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి. అయితే ఫీమేల్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు పే ఎనీ ఫీ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి అంతా చూడండి, చూస్తే అయిపోతుంది. ఇవి అండి దాదాపు. ఇంకా ఈ స్టేజ్ 2లో పార్ట్ ఏ 50 marks, పార్ట్ బి 50 marks ఇవన్నీ చెప్పుకున్నాం కదా, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పటికే వీడియోలో ఎంత అయింది ఒకసారి నోటిఫికేషన్ లింక్ అయితే నేను పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, పీడిఎఫ్ది. అక్కడ చూసి మిగతాది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మంచి అవకాశము. చాలా ఎక్కువ పోస్ట్ ఉన్నటువంటి పోస్ట్ ఈ మధ్యకాలంలో రాలేదు. దట్టు ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు, మధ్యలో తీసేసే ఉద్యోగాలు అయితే కావు, అవుట్సోర్సింగ్ కాదు, కాంట్రాక్ట్ కాదు. సో
అందరూ సద్వినియోగం చేసుకోండి. వన్స్ అగైన్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జాబ్స్ సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు ఎప్పటికప్పుడు అందాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోదు, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోదు. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.